హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ వ్లాగ్స్ 321 అండి. ఏం లేదండి, జస్ట్ ఈరోజు అయితే మేము ఒక చోటుకైతే వెళ్తున్నాం అనమాట. అక్కడక్కడ మేము ఆగినాం కదా, సో అవైతే కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నానండి, వీడియోస్ లాగా. ఇక్కడైతే హెల్మెట్ అయితే కంపల్సరీ ఉండాలండి. హెల్మెట్ లేకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు ఉండాలి. ఇక్కడ రూల్స్ అయితే చాలా మంచిగా పాటిస్తారనమాట. నాకు బాగా నచ్చుతుంది. కంపల్సరీ ముందుండే వాళ్ళకే కాదు, ఇక్కడ ముందున్నే వాళ్ళకే కాదు, వెనకాల ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ మనకి హెల్మెట్ అయితే ఉండాలన్నమాట. ఈరోజు అయితే ఒక విలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడ జాతర జరుగుతుందంట, చూద్దాం వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. చూద్దాం ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఏమవుతుందో. లాస్ట్ వరకు చూడండి, మీకే వీడియో అర్థమవుతుంది. ఏం జరిగింది, ఏంటి పరిస్థితి, సిచ్యువేషన్ అనేసి మీకే తెలుస్తుంది. నా ఫ్రెండ్స్ నా వీడియోస్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. చాలా చాలా కృతజ్ఞత కలిగి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడైతే మేము ఇంకా టీ అయితే తీసుకుంటున్నాం అనమాట. టీ దగ్గర ఆగాము. అంటే కొంచెం చాలాసేపు నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాం కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడైతే ఆగి టీ అయితే తాగుతున్నాము. టీ అయితే తాగి ఇంకా నేనైతే కొంచెం తాగేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చానమాట. మీకు అందరికీ తెలుసు, నేను టీ అస్సలు తాగనని చెప్పేసి. ఎప్పుడో ఒకసారి తాగుతాను, అది కూడా చాలా అరుదుగా తాగుతాను అనమాట. టీ అంటే ఏం లేదండి, ఒకసారి అలవాటు అయిందనుకో ఇంకా ఎప్పుడు తాగుతూనే ఉండాలి, లేకపోతే హెడేక్ అనేది వస్తుంది. సో అందుకే నేను దానికి ఎప్పుడు పెద్దగా అలవాటు పడను. ఇవి వచ్చేసి 5 రూపీస్ అంట, భలే ఉన్నాయండి. లోపల రౌండ్స్ లాగా వచ్చి చాకోస్ అయితే ఉంది, బాగుంది. 5 రూపీస్ అంట ఒక్కొక్కటి సెట్టు. ఇంకా 5 రూపీస్ అంటే తక్కువనే కదా అని చెప్పేసి ఒక 2 అయితే తీసుకున్నాను నేను కూడా, బిస్కెట్ ప్యాకెట్ కూడా. నాకు చాలా ఇష్టం అండి ఇట్లాంటివి. ఏమైనా కొత్తగా వస్తే కనుక నేను కూడా చిన్నపిల్లని అయిపోయేస్తాను. నాకు ఏంటి అన్ని చిన్నపిల్లలే తినాలా, మనం కూడా తినకూడదా ఏంటి అని చెప్పేసి నేనైతే అయినా సరే నాకు నచ్చితే మాత్రం కంపల్సరీ తీసుకుంటానండి. ఇదేనండి, ఇక్కడ అయితే చాలాసేపు నుంచి ఆగాం మేమైతే. అక్కడక్కడ ఆగుతా ఇంకా మేము అక్కడక్కడ ఆగుతానే ఇంకా జర్నీ చేసుకుంటూ వచ్చామన్నమాట బైక్లో. నిజంగా చాలా అలసటగా వచ్చింది నాకైతే. కళ్ళు అయితే చాలా మండుతున్నాయి. గాలి ఎక్కువ ఫోర్స్ వస్తుందా ఇక్కడ, గాలి ఫోర్స్కి కళ్ళు అయితే చాలా మండుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకేం చేసే కాదులే అని చెప్పేసి ఒక్కరోజే కదా అని అడ్జస్ట్ అయిపోయా అనమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ లైవ్ అయితే కొద్దిసేపు చేశానండి. లైవ్ అంటే ఎంతసేపు ఏం లేదు, కొంచెం సేపు అయితే లైవ్ కంటిన్యూ చేశాను. ఇంకా లైవ్లో ఎవరు లేరు చాలా వరకు, అందుకని లైవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇది వచ్చేసి పెద్ద సంత ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా పెద్ద సంత, లోపలికైతే నేను వెళ్ళలేదు. ఇంకా ఇక్కడే బయట అయితే కొద్దిసేపు ఉన్నాము. చాలా పెద్ద సంత లోపల ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి. మనకు వెజిటేబుల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇది మేము వెళ్ళే రోడ్లో హైవే అనమాట. చూసారు ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో తెలుసా. అక్కడ చూసారా ఇల్లులు, చిన్న చిన్న పెంకుటి ఇల్లులు. అది ఏందో ఫ్యాక్టరీ అండి, పెంకుల ఫ్యాక్టరీ. ఇంకా అంతే బాగుంది కదా అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీసుకున్నాను. గాలి అయితే చాలా ఫోర్స్గా వస్తుంది ఫ్రెండ్స్. ఫోన్ ఎక్కడ ఎగిరిపోతుందా నేనైతే భయంతో గట్టిగా పట్టుకున్నాను ఫోను. చాలా అంటే చాలా గట్టిగా పట్టుకున్నానండి ఫోను. ఇది గాలికి ఎగిరిపోతే మళ్ళీ కష్టం కదా. మనకు ఉండేది ఒకే ఒక ఫోను, అది కూడా ఆ ఫోన్ కూడా చాలా చాలా అరుదుగా మనకి ఉంది కాబట్టి అది మినిమం ఆడబట్టి 6-7 ఇయర్స్ అయితే ఉంది ఫోను. చాలా వరకు చాలా డ్యామేజ్లు వచ్చినా రిపేర్ చేసుకుంటే అట్లనే వాడుతూ వస్తున్నా నేను ఆ ఫోన్ని. ఇది వచ్చేసి హైవే కింద బ్రిడ్జ్ అనమాట. చూసారా కింద హైవే, ఇది వచ్చేసి పైన హైవే, అది వచ్చేసి దాని కింద బ్రిడ్జ్ లాంటిది అనమాట. కింద అయితే చాలా చూసినారు కదా గొర్రెలు అవన్నీ ఎలా వెళ్తున్నాయో. ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ పిల్లోళ్ళు అనమాట. సో నా అల్లుడు కోడలు అనమాట. మీరు అన్ని వీడియోస్లో చూసే ఉంటారులేండి. అయితే మేము ఇట్లా కొద్దిసేపు అయితే తీసుకున్నాను. ఇంకా
బాగుంది కదా అని చెప్పేసి క్లైమేట్ కొంచెం సేపు అయితే ఇక్కడ ఆగినాము. ఎలాగో ఆగినాం కదా అని చెప్పేసి ఒక చిన్న చిన్న మినీ వీడియో అయితే తీసుకుంటున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఎవ్వరు లేరు. ఇది వచ్చేసి రోడ్డు కొత్తగా వేస్తున్నారా, అందుకని చెప్పేసి పెద్దగా ఎవరు ఇక్కడ రావడం లేదు. పోయినసారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మట్టి వేస్తూ ఉన్నారు, మట్టి వేస్తూ కొంచెం ఉన్నది కాబట్టి ఇప్పుడైతే మేము వచ్చేసరికి ఫుల్ కంప్లీట్గా రోడ్డు అయితే వేసేసినారు. చాలా బాగుంది రోడ్డు, భలే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. నాకు ఇట్లుంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఏ సౌండ్ లేకుండా ఏది లేకుండా ప్రశాంతంగా ఉంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇలాంటి ప్లేస్లకి అయితే నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట. నాకు ఎవరు జనాలు ఉండకూడదు, ఇలా పీస్ఫుల్గా ఉండాలా అని చెప్పేసి నాకైతే చాలా 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 ఇష్టం అండి. నేనైతే ఇక్కడ స్లో మోషన్ వీడియో అయితే ఒకటి తీసుకుంటున్నాను. సరిగా రాలేదండి, నా వీడియోస్లో సరిగా రావు అనమాట. నా ఫోన్లో వీడియోస్ అనేవి మంచిగా రావు. సో వచ్చిన కాడికే ఏదో ఒకట్లే అని చెప్పేసి నేనైతే ఇట్లా మంచిగా స్లో మోషన్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. చూసినారా ఎంత స్టిల్గా తిరుగుతున్నాను. మంచిగా ఉంది వెదర్ అయితే. క్లైమేట్ మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. వెదర్ అయితే చాలా బాగుంది. కొత్త రోడ్డు, నాకైతే చెప్పులు ఇప్పేసి నడిచేయాలని ఉంది కానీ ఇంకా బెల్ట్ చెప్పులు మళ్ళీ వేసుకోవాలి తీయాలని చెప్పేసి అట్లనే ఉంది. భలే ఉంది రోడ్డు అయితే. ఇంకా చాలాసేపు అంటే ఇక్కడే ఉన్నామండి. మినిమం ఒక 20 minutes అయితే ఇక్కడే ఆగి ఉన్నాము. చాలాసేపు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. నేనైతే ఇట్లా ఒక వీడియో తీసుకుంటున్నాను అనమాట. వీడియో బాగుంది కదా అని చెప్పి నేను ఒక వీడియో తీసుకుంటున్నాను. చూసినారు ఎంత బాగుందో పీస్ఫుల్గా. కొత్త రోడ్డు వెళ్ళండి, కింద మట్టి దుమ్ము ఏం లేదు, కొత్తగా వేసినారు. ఇది హైవే అనమాట, కొత్తగా వేసినారు. ఇక్కడైతే హైవే మీద ఎక్కువసేపు ఉండకూడదు కానీ మేము జస్ట్ ఒక 20 minutes అంతే. ఇది కొత్త రోడ్డు కదా, ఇంకా వేస్తున్నారులే, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఒక 20 minutes అయితే ఉన్నాము అంతే, ఎక్కువ లేదు. త్వరగానే వచ్చేసినాము. హైవే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, చాలా డేంజర్ హైవేలో. సో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇంకా రోడ్డు కంప్లీట్ కాలే కాబట్టి. సో ఇదేం ప్రాబ్లం లేదు. సో అందుకని ఇక్కడ ఒక 20 minutes అయితే దిగేసి కొంచెం సేపు ఉండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము అనమాట. సో ఇదండి వీడియో. నాకైతే బాగా నచ్చింది అని చెప్పేసి కొద్దిసేపు అయితే అక్కడే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఇదే అనమాట సంత. నాకు చెప్పాను కదా పెద్ద సంత, లోపలికి వెళ్ళలేదు అని చెప్పేసి. ఇదే అండి, అయితే ఇక్కడే కూర్చుని ఉన్నాను, లోపలికి అయితే అస్సలు వెళ్ళలేదన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసి నేను ఈరోజు జాతర ఉంది అని చెప్పినారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఏది లేదండి. మరి ఎందుకు అట్లా మైక్లో చెప్పినారో ఏమో తెలియదు. మేమైతే ఇంత దూరం వచ్చి ఊరికే వేస్ట్ అయిపోయింది, మాకు ఊరికే టైం అదంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చే ముందర అనమాట నేనైతే ఇక్కడ కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను, ఒకటో రెండో రీల్ అయితే తీసుకున్నాను. దాన్ని అప్లోడింగ్ అయితే నేను ఇక్కడ చేసుకుంటున్నాను. ఒకేసారి డైరెక్ట్ అప్లోడ్ కూడా చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇదేనండి నా వీడియో, చిన్న మినీ వీడియో అంతే. రోడ్డు ట్రిప్ అనమాట. చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత ఇట్లయితే మంచిగా బయటికి వచ్చామన్నమాట. చాలా రోజుల తర్వాత ఇట్లా మంచిగా బయటికి రావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంతేనండి వీడియో. ఇది చిన్న మినీ వీడియో, ఇది ఏం పెద్ద లెంత్ ఏం లేదు. సో ఊరికే ట్రిప్ లాంగ్ వీడియో లాగా ఒక వీడియో అప్లోడ్ చేయలేదు కదా, సో చిన్న మినీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను నా వీడియోస్ తీసుకుంటే మా ఆయన వచ్చేసి మా వీడియోస్ తీస్తూ ఉన్నాడు అనమాట. సో ఇదే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే మేము ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి. సో చూసినారా హైవే అంతా ఖాళీగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. న్యూ రోడ్డు, కొత్త రోడ్డు కాబట్టి మంచిగా ఉంది. జనాలు అయితే ఇంకా ఎవరు రోడ్లో తిరగలేదు. సో కొత్తగా పడుతూ ఉంది రోడ్డు. ఇంకా ఇదే అండి వీడియో, నచ్చిందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.